ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. భగవంతునికి చేసే పూజా విధానంలో ఎప్పుడూ కూడా అనుకరణ వద్దు తల్లి. భగవంతుడు అనంత దివ్య జ్యోతి స్వరూపుడు. ఆయనను చేరే మార్గాలు అనేకమున్నాయి. వాటిలో మనకిష్టమైనది మాత్రమే మనము స్వీకరించాలి. ఏ దారిలో నడిచినా కూడా ఏకాగ్ర చిత్తం మాత్రమే దైవ సాన్నిధ్యం చేరుస్తుందని మరవకూడదు. కొందరికి భక్తి మార్గం సులువనిపిస్తుంది. శ్రవణంతో, మననంతో, ధ్యానంతో దైవాన్ని చేరిన వారు ఉన్నారు. భగవంతుని తల్లిగా, సకునిగా, ప్రియునిగా, స్వామిగా భావించి సేవించిన వారు ఉన్నారు. భగవంతుణ్ణి చేరాలంటే తర్కంతో అవసరం లేదు. మనసు పెట్టి దైవాన్ని ప్రార్థించాలి. బాబాకు చాలా బలంగా నడుము పొట్ట నొక్కుతూ సేవ చేసిన భక్తురాలిని వాదించాడొక భక్తుడు. వెంటనే బాబాకు చాలా కోపం వచ్చింది. ఇలా మన మనసులోనే భక్తి భావన యొక్క తీవ్రతను బట్టి దైవం మన సేవలను స్వీకరిస్తాడు. అంతేకాదు, ఏ రూపంతో మనం ధ్యానిస్తే దానికి తగినట్లు మనకు దర్శనాన్ని ప్రసాదిస్తాడు. భగవంతునికి భక్తునికి మధ్య మరో వ్యక్తికి స్థానం లేదు. నిజంగా దైవం పట్ల మనకు ప్రేమ కలిగితే ఆ దివ్య ప్రేమే ఏదో ఒక దారిలో మనల్ని దైవం దగ్గరకు చేరుస్తుంది. వారు బంగారపు పూలతో పూజ చేశారు. వీరు ప్రతిరోజు కూడా మధుర పదార్థాలను నివేదన చేస్తారు అంటూ మనం ఎవరినీ కూడా అనుకరించనక్కర్లేదు. మన యొక్క తనువు, మనసు కూడా దైవానికి కాంకర్యం చేస్తే అటుకులు కూడా అనంత ఫలం ఇస్తాయి. మహల్స్యాపతి ఎంతో బీదవాడు, కానీ బాబా అతన్ని తన దగ్గర చేర్చుకుని అతని కుటుంబాన్ని కూడా కాపాడారు. అందుకే మనసు పూర్తిగా భగవంతునికి అర్పితం చెయ్యాలి. కానీ ఆధ్యాత్మిక జీవనంలో ఎవరేం చేస్తున్నారో అనే ఆలోచన మనకు ఉండకూడదు. అనుకరణ అస్సలే చెయ్యకూడదు. మనకు ఉన్నంతలోనే భగవంతుడికి సమర్పిస్తే సరిపోతుంది. మనం నిరంతరం ఆయన మీద భక్తి, ప్రేమ, విశ్వాసం, అలాగే భగవంతుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. నిజానికి ఈ ప్రపంచంలో ఆయనకు ఎవరు ఏదీ కూడా సమర్పించలేరు. ఎందుకంటే సర్వం సృష్టించింది ఆయనే. భగవంతుడు ఇస్తేనే అది తిరిగి ఆయనకు మనం ఇస్తున్నాము. మనకు మనం ఏది ఇవ్వటం లేదు, చెయ్యటం లేదు. అలాంటప్పుడు మనం ఇతరులను చూసి ఏది అనుకరించక్కర్లేదు. మనకి ఉండవలసింది ఆయన మీద భక్తి మాత్రమే. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.